ఎన్నికల టైం దగ్గర పడడంతో పటంచేరు అభ్యర్థి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కరుణాకర్ రెడ్డి గారు తన ప్రచారంలో మరింత స్పీడ్ పెంచారు. ప్రస్తుతం బీరంగూడలో ప్రచారం చేస్తున్నారు. మరి ఈ ఏరియాలో ఈయన జనాల నుంచి ఎట్లాంటి స్పందన ఉంది, ఓవరాల్గా జనాలు ఏమనుకుంటున్నారు, ఈయన దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకొస్తున్నారో తెలుసుకునేందుకు మనతో పాటు కరుణాకర్ రెడ్డి గారు ఆయన చూస్తున్నాం. సార్ చెప్పండి, ఇంకా ప్రచారానికి 2 రోజులే టైం ఉంది, ఎట్లా సాగుతుంది ప్రచారం, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా? ఈ పటాన్చెరు నియోజకవర్గ ప్రజలను బీజేపీ అభ్యర్థిగా ఒకటి అర్థిస్తున్నాను. ఇంకా 2 రోజుల ప్రచారం మిగిలింది. నిన్న రాత్రి నుంచి అన్ని మండలాల్లో చాలా కాలనీల్లో టీఆర్ఎస్ పార్టీ లిక్కర్ కౌంటర్లు ఓపెన్ చేసింది. 24/7 లిక్కరు, ఫుడ్ సప్లై చేయబడుతుంది. ఈ రకంగా ప్రజా వ్యవస్థను వారు తన ఓటు హక్కు ఏ ప్రలోభాలకు పాలు కాకుండా వేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. మీరు మీ చుట్టుపక్కల ఎక్కడన్నా అలాంటి జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే చాలామంది ప్రజలు బలహీనమైన సమయంలో వారు కొన్ని ప్రలోభాలకు లోనవుతుంటారు. వారికి ఆ 5 ఏళ్ల వరకు ఈ చిన్న ప్రలోభాల వలన ఎంత కోల్పోతారో తెలీదు. నేను ప్రజలందరికీ కోరుకునేది ఒకటే, మీ చుట్టుపక్కల ఎలాంటి ఎలక్షన్ కోడ్కు ఉల్లంఘన జరిగేటటువంటి కార్యక్రమాలు జరిగితే మీరు కంపల్సరీగా ప్రెస్ను కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ అలర్ట్ చేయగలరు. ఎందుకంటే దీనివలన ఎంతో నిస్వార్థంగా తన ఓటు హక్కు వినియోగించుకునే వారు వాటి ఫలితాలను ప్రజలకు ఇవ్వలేకుండా పోవడం జరుగుతుంది. ఇది నా మొదటి సూచన. రెండవ సూచన, ఈరోజు ఈ వంశ పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెసు, టీఆర్ఎస్ ఏదో రకంగా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని వాళ్ళు చేయలేని వాగ్దానాలు ఎన్నో ఇస్తూ పోతున్నారు. గత 4.5 సంవత్సరాల్లో 18,000 దాటి ఇవ్వనటువంటి 2 బెడ్రూమ్ హౌసింగ్ను ఈరోజు వీరు దాన్ని కోరుకునేటువంటి కొన్ని లక్షల మందికి ఏ విధంగా అందివ్వగలుగుతారో వారు చెప్పలేని పరిస్థితిలో కొత్త వాగ్దానాలు చేస్తున్నారు. ఈ వాగ్దానాలు నమ్మి మోసపోకండి. ఎందుకంటే ప్రజలు చూడాల్సింది డెవలప్మెంట్లో ముఖ్యమైన భాగము యువతకు ఈరోజు ఉపాధి కల్పన. ఆ విధంగానే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎన్నో నిధులు మనం సరైన పథకాలతో ముందుకు వెళ్తే మన తెలంగాణ పరిస్థితి ఇప్పుడున్న దానికంటే 4 ఇంతలు మెరుగవుతుంది. ఈరోజు ప్రతిసారి ఓటు రాజకీయమే నడుస్తుంది. నేను ప్రజలను మరొకసారి కోరుకుంది, మీ ఓటు హక్కును వినియోగించుకునే ముందు అభ్యర్థుల గత చరిత్ర, వారికి ఉన్నటువంటి కమిట్మెంటు, వాళ్లకు ప్రజా జీవితంలో ఉన్నటువంటి అనుబంధము తప్పకుండా చూసి మీ విలువైన ఓటును వాడగలరని నా అభ్యర్థన. అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ పటంచేరు ఏరియా మొత్తం తిరిగి చూస్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. అంటే ప్రజలు ప్రధానంగా మీ దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకొస్తున్నారు, మీరు అంటే తిరుగుతున్నారు కాబట్టి మీరు కూడా అబ్జర్వ్ చేసిన సమస్యలు ఏమున్నాయి, ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఈరోజు ప్రజలు కోరుకుంటున్నటువంటి కోరికలు ప్రభుత్వము సమన్వయంతో దానికి సరిపోయేటటువంటి డిపార్ట్మెంట్స్తోని ప్రజలతో మమేకమైతే చాలా వరకు కొద్ది సమయంలోనే మొదలుపెట్టే కార్యక్రమాలే. కొన్ని వాటిలో ఈ కాలుష్య నివారణకు మనము ఈ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్లో వాళ్ళ అఫీషియల్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి రకరకాల గ్రామాధికారులతో కలిసి కూర్చుంటే మనము పొల్యూషన్ వస్తున్నటువంటి ఇండస్ట్రీస్ నుంచి సపరేట్ లైన్స్ వేసుకొని అవి కుంటలో కలుసుకోకుండా చూసి సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెడితే వాటికి అయ్యే ఖర్చులో చాలా భాగం మన కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. దానికి ఒకటి కావాల్సింది ఒక నిబద్ధత, దాని మీద ఒక సమర్థమైనటువంటి నాయకత్వం ఉండాలి. అది మనకు గత 10 ఏళ్లుగా దొరకలేదు. దాని ఫలితం ఈరోజు కాలుష్యము. నేను పూర్తిగా నమ్ముతున్నాను. నాకున్నటువంటి ఆలోచనతో నేను కంపల్సరీగా ఒక షార్ట్ టర్మ్లోనే ఈ కాలుష్యానికి అడ్డుకట్ట వేయడం మొదలుపెట్టగలుగుతాను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రజాకూటమిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా అంటే ఈ పటంచేరు అంటే మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఈరోజు ప్రజలకు కావాల్సింది వారి సమస్యలను అర్థం చేసుకొని వాటికి ఒక సమాధానం చెప్పేటటువంటి ప్రతినిధి కావాలి. వాళ్ళకి అందుబాటులో ఉండే ప్రతినిధి కావాలి. స్వార్థరహితమైనటువంటి రాజకీయాలు చేసేవాళ్ళు కావాలి. ఈరోజు ఆ అభ్యర్థి మీకు భారతీయ జనతా పార్టీలో ఒక నీతి నిజాయితీతో ఒక అభివృద్ధి నినాదంగా ఉన్నటువంటి
పార్టీ అభ్యర్థితోనే దొరుకుతుందని మీరు గమనించాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మీరు ఒకసారి కాంగ్రెస్కు మరి ఒకసారి మీరు టీఆర్ఎస్కు ఇవ్వడం జరిగింది. అలాగే నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. ఈరోజు తెలంగాణ సగటు ప్రజలటువంటి ఇన్కమ్ 20,000 రూపాయలు దాటదు. ఈ పరిస్థితిలో కొత్త రాష్ట్రము, చిన్న రాష్ట్రము, ఎంతో నిధులు అవసరమైనటువంటి రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేలకు 2,85,000 జీతాలు వారు అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకోవడం జరిగింది. అది చాలా శోచనీయము. ఒక శాసనసభ్యుడిగా నేను తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెడితే నాకు వచ్చేటటువంటి పూర్తి జీతము 2,85,000 5 సంవత్సరాలకు గాను దగ్గర 2 కోట్లు అవుతుంది. అది మొత్తము పటాన్చెరు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్కు నా తరఫున ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. దానికి కొన్ని మ్యాచింగ్ ఫండ్స్ ఈ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్తో కూడా కోరి వాళ్ళని ఒప్పించి ఆ ఫండ్ను తక్కువ 10 కోట్ల వరకు తీసుకెళ్ళి ఈ ప్రజా పనులకు వాడగలుగుతాను. అదే ఒక ఇనిషియేటివ్ ఫండ్ అవుతుంది. దాంతో ప్రజలలో ఎవరైతే తాము ఈ కాన్స్టిట్యున్సీ కోసము సహాయం చేయగలుగుతారో వాళ్ళందరినీ నేను మొబిలైజ్ చేస్తానని అనుకుంటున్నాను. అదేవిధంగా కాకుండా ఈ స్ఫూర్తితో మిగిలినటువంటి శాసనసభ్యులు ఎవరైతే వారు ఈ తన జీతాల భత్యాలను వదులుకోగలుగుతారో, ఎవరికైతే ఎఫెక్ట్ తక్కువగా ఉంటుందో పర్సనల్ వాళ్ళందరినీ కూడా నేను కోరి ఆ ఫండ్స్ను ఈవెన్ రాష్ట్రం మొత్తంలో కూడా వారి కాన్స్టిట్యున్సీలో ఉపయోగపడే విధంగా చేయాలని ఆశిస్తున్నాను. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అంటే బీజేపీ నుంచి జాతీయ స్థాయి నాయకులతో పాటు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు కూడా చాలా మంది వచ్చి ప్రచారాలు చేస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఈ గెలుపుకి ఏమన్నా మీకు అవకాశం ఉందంటే? మీరు గత 4 సంవత్సరాల నుంచి చూస్తుంటే బీజేపీ 19 రాష్ట్రాల్లో ఈరోజు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నారు. ఆ కేంద్ర ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి నాయకులు ఆదినాయకత్వము మన పరిస్థితి చూసినప్పుడు చాలా గందరగోళం ఫీల్ అయ్యారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ క్రమంలో తెలంగాణలో అధికారం చేజిక్కించినటువంటి టీఆర్ఎస్ పార్టీ వారు ఇచ్చిన మాటలన్నీ తప్పి వారు ఏ రకంగా కూడా ప్రజల కోరికలను దగ్గరలో కూడా తీర్చని పరిస్థితిలో ప్రజలకు జరుగుతున్న ఇబ్బందుల్ని గ్రహించి ఇక్కడ తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి చాలా ప్రజలకు ఉపయోగపడే పథకాలను వీళ్ళు మన వరకు చేయనివ్వట్లేదు. ఒకటి ముఖ్యమైనది ఆయుష్మాన్ భవ, ఆ పాలసీని ఆ పథకాన్ని అసలు ప్రజలకు చేరనివ్వట్లేదు. 5 లక్షలు వరకు ప్రజలకు వచ్చేటటువంటి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అమౌంట్ నామినల్ అమౌంట్లో ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వము. బట్ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఆరోగ్యశ్రీ అంటూ ఉంది, అది మీరు ఇచ్చిన దానికంటే బాగుందని చెప్పి దాన్ని పక్క పెట్టడం జరిగింది. కానీ ఈరోజు ఆరోగ్యశ్రీ అన్ని హాస్పిటల్స్ కూడా బంద్ అయిపోయింది. దానికి కారణం ఏంటంటే వీరు కొన్ని నెలలుగా ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఎవరైతే ఆల్రెడీ ప్రజలు కొన్ని ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళకి డబ్బులు కట్టలేదు. దాంతో ఇటు ఆరోగ్యశ్రీ లేదు, అటు ఆయుష్మాన్ భవ లేదు. ఈ రకమైనటువంటి ఈ చిల్లర రాజకీయాలు చేస్తూ టీఆర్ఎస్ గవర్నమెంట్ మన తెలంగాణ ప్రజలను చాలా ఇబ్బంది పాలు చేస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక్కటి, ప్రతి విషయంలో రాజకీయమే వాళ్లకు, ప్రజల సంక్షేమం అనేది ఎక్కడా లేదు. అది దాన్ని మ్యాచ్ చేస్తూ ఈ మధ్యలో వారు మాకు అతి ముఖ్యమైన దగ్గర పార్టీ ఎంఐఎం అని చెప్పుకుంటున్నారు. అది చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళు చాలా సెక్యులర్ అని చెప్పుకుంటాము. మరి ఎంఐఎంలో వాళ్ళకి ఎలాంటి సెక్యులర్ పార్టీ నేచర్ కనిపించిందో వాళ్ళకు భారతీయ జనతా పార్టీలో సెక్యులరిజం కనిపించదు. ఎందుకంటే ఈరోజు ఈ తలాక్ ఆ విషయంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి స్టెప్స్ మొత్తము మైనారిటీ కమ్యూనిటీ మన్ననలు పొందింది. ఒక రాజకీయ నాయకులు తప్ప ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఒక ప్రజాక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం చూసినటువంటి విషయంగానే గుర్తింపబడ్డది. అలాగే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ కంటే ఏం తక్కువ కాదని చెప్పేసి మైనారిటీ ఓట్స్కు రాజకీయం చేస్తూ వాళ్ళు మైనారిటీ ఉన్నత చదువుల కోసం 20 లక్షలకు ఒకరికి ఇస్తాము, మైనారిటీ కోసం ఎక్స్క్లూజివ్ హాస్పిటల్స్ ఓపెన్ చేస్తామని చెప్పడం వారి చీప్నెస్ ఒక నిదర్శనము. ఇవన్నీ తెలుసు. కాన్స్టిట్యూషన్లో ఇవన్నీ ఏవి కూడా కాన్స్టిట్యూషన్ పరిధిలో ఏది కూడా నిలబడదు. ఇవన్నీ కాన్స్టిట్యూషన్ రక్షించాల్సిన కోర్టులో స్ట్రక్ డౌన్ అయితే అని తెలిసి ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు. దయచేసి ఈ 2 పార్టీలకు నేను విజ్ఞప్తి చేసేది, మీరు ప్రజల జీవితాలతోనే ప్రజల మనోభావాలతో ఆడుకోకండి. ఇది ఏ రకంగానూ ప్రజాస్వామ్యానికి ముందుకు తీసుకుపోయే విషయం కాదు. బికాజ్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న మనము దాన్ని ఒక మాబోక్రసీ చేస్తున్నాము, డెమోక్రసీగా లేదు. ఈ మాబ్ మెంటాలిటీని వీళ్ళు మానేయాలి. వీళ్ళు పూర్తిగా ఈ రాజకీయాల్లో కులం రంగు, మతం రంగు, సంఘాలను విడగొట్టి టీఆర్ఎస్ పార్టీ విపరీతంగా గెలిపే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇది తెలంగాణ ప్రజానీకంలో ఒక భాగమైనటువంటి నేను సిగ్గుపడుతున్నాను. గెలుపు అనేది ప్రజలకు వదిలిపెట్టాలి. ప్రజలు డిసైడ్ చేస్తారు. వారిని ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నించడము అది మన
ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమే. ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడం అంటే మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి సదావకాశాన్ని, అత్యున్నతమైనటువంటి ఒక కాన్స్టిట్యూషన్ను మనం అవమానపరచడము. ఈ విషయంలో ప్రజలు కూడా గుర్తించి వారిని తిరస్కరించి ముందు వచ్చి ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఇండికేషన్ ఇవ్వాలి. మీరు మమ్మల్ని ఫూల్ చేయాలని చూస్తే మీరే ఫూల్ అవుతారనే విషయం. అంటే మీరే కనుక పటేల్ నుంచి శాసనసభ సభ్యుడిగా కనుక ఎన్నికైతే తక్షణమే ప్రజలకు ఏం చేస్తారు? నా మొట్టమొదటి ఎజెండా పొల్యూషన్ మీద ఇమ్మీడియట్గా ఒక యాక్షన్ కమిటీ చేసుకోవటము. రెండోది ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇండస్ట్రీస్తో అందరితో కూర్చొని వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ షార్టేజ్ ఏమిందో తెలుసుకొని ఇంజనీరింగ్ కాలేజ్ను వాటికి కావాల్సినటువంటి ఫండ్స్ మన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నుంచి అందజేసి ప్రతి సంవత్సరం తక్కువలో తక్కువ 1000 మంది ఉద్యోగాలు వచ్చేటట్టు చేయడము, ఒక 3000 మందికి ఆ స్కిల్ డెవలప్మెంట్ అందేటట్టు చూడటం రెండోది. మూడోది, ఈరోజు మహిళలు కానీ అది వృద్ధులు కానీ చాలామందికి హక్కుదారులైనటువంటి వారికి ఏదో కొన్ని కారణాల వలన వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా రావట్లేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ అనౌన్స్ చేసినట్టు 3000 రూపాయల ఇన్సూరెన్స్ భార్యకు భర్తకు ఇద్దరు కూడా వచ్చేటట్టు పూర్తిగా దాన్ని ఇంప్లిమెంట్ చేయటము. నాలుగవది, రుణమాఫీ, రైతుల రుణమాఫీ సంబంధించి 2 లక్షలు 2 లక్షలు అనుకుంటా ఒకేసారి వాళ్ళకు అందజేయడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్లో ఏం కోల్పోరు. ఎందుకంటే పోయిన ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీలో వాళ్ళు ఇచ్చినటువంటి కిస్తీలు అన్నీ కూడా ఇంట్రెస్ట్కి పోయినాయి, ప్రిన్సిపల్ అట్లే ఉండిపోయింది. దానివల్ల రైతులకు ఏం బాగోలేదు. నాలుగోది, అన్నింటిలో ఇంకోటి ముఖ్యమైనది, ఏదైతే రాష్ట్రం మొత్తంలో 7 లక్షల పాస్బుక్లు ఏదైతే డిఫెక్ట్స్ ఉన్నాయో వాటిలో నా కాన్స్టిట్యూన్సీలో ఎన్ని ఉన్నాయో చూసుకొని వాటికి సపరేట్గా ఒక ఇంటెలెక్చువల్స్ను, ఒక రెవెన్యూ టీమ్ను, రిటైర్మెంట్ రెవెన్యూ టీమ్ను వేసుకొని వారితో ఒక అనాలిసిస్, వారితో ఒక పూర్తిగా ఎక్సర్సైజ్ చేయించి దాన్ని ప్రభుత్వం నుండి రెవెన్యూ వాళ్ళకి అందజేసి వాటి కరెక్షన్స్ ఎర్లియస్ట్గా ఒక 3 నెలల్లోనే పూర్తి చేయాలి. ఎందుకంటే ఈరోజు ఎక్కడో గ్రామంలో ఉండేవాళ్ళు పడుతూ లేస్తూ ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తున్నారు. అక్కడ వాళ్లకు ప్రాక్టికల్ డిఫికల్టీస్. ఎందుకంటే ఈరోజు మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి లేడీకి లేచిందే పరుగు, రాత్రి వచ్చిన కలే పొద్దున అది నిజం చేసుకోవాలి, మళ్ళీ 24 అవర్స్ అది మర్చిపోవాలి. కాబట్టి పూర్తిగా మన ప్రభుత్వ వ్యవస్థను వాళ్ళు ఎఫెక్ట్గా పనిచేయకుండా ఇండైరెక్ట్గా వాళ్ళు అడ్డం పడుతున్నారు. ఈరోజు ఆ విషయంలో కూడా గవర్నమెంట్ మిషనరీ చాలా అసంతృప్తితో ఉంది. ఎన్నికల్లో అది కూడా చూపబడుతుంది. వారికి ఒక 10% పెంచాం జీతాలు, 42% డిఏచ్చామని కాదు, వారి తెలివితేటలు వారు వ్యవస్థకు ఉపయోగపడే విధంగా ఉంటే వాళ్ళు సంతోషపడతారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏదో జీతాల కోసం పనిచేసే వాళ్ళు కాదు, వాళ్ళు కూడా మన తెలంగాణ సొసైటీలో ఒక భాగమే. వాళ్ళు కూడా మన తెలంగాణ ఈ సొసైటీని వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండాలని కోరుకుంటున్నారు. ఆఫీసర్స్ను పూర్తిగా తన ఇష్టారాజ్యంగా వాడుతున్నాడు. అది కూడా ఎవరు కూడా హర్షించట్లేదు. అది మీకు ఎన్నికల్లో తెలిసిపోతుంది. ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా ఓట్లు అయిపోతున్నారు. ఎందుకంటే వారి ఈ డిపార్ట్మెంట్లో వాళ్ళకు సొంతంగా ప్రజలకు న్యాయం చేసే అవకాశం చాలా తగ్గుతూ వస్తుంది రోజుకు. సో ఇది మొత్తానికైతే పటేల్ నుంచి కనుక బీజేపీకి అవకాశం ఇస్తే పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పేసి కర్ణాకర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్ రెడ్డితో యాదగిరి V6 న్యూస్ హైదరాబాద్.